హలో గైస్, మీరు చూస్తున్నది క్లీనప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో నేను ఏవైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తానో, మీకు ఏ ప్రోడక్ట్స్ నేను ప్రొవైడ్ చేయగలను సెల్లింగ్ చేసుకోవడానికి చూద్దాం గైస్. ఓకే గైస్, ముందుగా మనకి నా దగ్గర హార్పిక్ దొరికింది గైస్. ఇది హార్పిక్ అనేది బాత్రూమ్ బేసిన్ క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు. ఇది వాడినా కూడా మరకలు ఏవైతే చాలా పెద్ద మరకలు ఉన్నాయని వదలకపోవట్లేదు అనుకుంటే మన దగ్గర క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది గైస్. క్లీనింగ్ యాసిడ్ అనేది మెయిన్గా వాడేది HCl యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం క్లీనింగ్కి వాడతాం. ఓకే గైస్, మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ కూడా వాడడం. క్లీనింగ్ పర్పస్కి వాడే యాసిడ్ ఏదైనా ఉందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే గైస్, దాని తర్వాత దానికి కూడా మరకలు వదలలేదు. యాసిడ్ కూడా డేంజరు, ఇంకా మనకి రెస్పిరేటరీ సిస్టమ్కి ఏమైనా ఇబ్బంది అనుకుంటే బ్లీచింగ్ పౌడర్ ఉంది గైస్. ఇది వేసి 10 minutes వదిలేసి దాని తర్వాత మనం కొద్దిగా పావంతే నీట్గా క్లీన్ అవుతుంది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ ఫ్లోర్ క్లీనింగ్కి మన దగ్గర 2 types ఆఫ్ లైజాల్స్ దొరుకుతాయి గైస్. ఫ్లోర్ క్లీనింగ్కి 2 types ఆఫ్ లైజాల్ దొరుకుతాయి గైస్. ఒకటి రోజ్ ఫ్లేవర్, ఒకటి లెమన్ ఫ్లేవర్. ఈ రెండు కూడా లైజాల్ టైప్ అనమాట. సేమ్ యాజ్ లైజాల్ లానే ఉంటాయి. మనం ఏవైతే ఫ్లోర్ క్లీన్ చేయడానికి క్లీన్ అయింది, ఆటోమేటిక్గా స్మెల్ ఫ్రేగ్రెన్స్ కూడా ఇస్తుంది గైస్. ఓకే గైస్, ఈ 2 types ఆఫ్ లైజాల్స్ మీకు కావాలంటే ఆర్డర్ చేయండి, కాంపౌండ్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డైల్యూట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా లైజాల్ అనేది రెడీ అయ్యింది గైస్. ఓకే గైస్, మనం ఏదైతే పినాల్ కాంపౌండ్తో 2 కలర్స్, ఒకటి జాస్మిన్, ఒకటి ఆయిల్ సిట్రినల్ లెమన్ టైప్, 2 types ఆఫ్ ఫినాల్స్ మనం రెడీ చేస్తున్నాం. ఈ 2 types ఆఫ్ ఫినాల్స్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించి సెంట్ పంపిస్తారు కాంపౌండ్తో పాటు. ఓకే గైస్, దాంట్లో మీరు కలర్ యాడ్ చేసి ప్యాక్ చేసుకుంటే మీకు ఈ టైప్లో ఫినాయిల్ అనేది రెడీ అయ్యింది గైస్. ఓకే, మీకు చెప్పినట్టు ఏ వీడియోలో చెప్పిన ఫినాయిల్ అనేది ఎలా రెడీ అయ్యింది ఏంటో ప్రతి ముందు వీడియోలో కూడా ఉన్నాయి గైస్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే గైస్, ఈ ఫినాయిల్ కాంపౌండ్ అనేది తీసుకెళ్ళి మీరు డైల్యూట్ చేసి రెస్టారెంట్లు లేకపోతే ఏవైతే బార్స్ హోటల్స్లో కూడా వాడతారు గైస్. ఈ లైజాల్ కూడా మనకి సేమ్ అలానే వాడతారు. ఒక గైస్ గ్లాస్ క్లీనర్ కాన్సన్ట్రేట్ కూడా మన దగ్గర దొరికింది గైస్. ఇది నార్మల్ గ్లాస్ క్లీనర్, డైల్యూట్ చేసిన గ్లాస్ క్లీనర్ గైస్. ఓకే గైస్, ఏమైనా గ్లాస్ క్లీనర్ మెయిన్గా వాడేది దేనికంటే ఆయిల్ మార్కలు లేదా సాల్ట్ మార్కల్స్, కామన్ సాల్ట్ పైన సాల్ట్ మార్కలు ఏమైనా ఉంటే అది పోవడానికి మనం గ్లాస్ క్లీనర్ వాడతాం గైస్. ఓకే గైస్, అది కాన్సన్ట్రేట్ కూడా మన దగ్గర దొరికింది. ఓకే గైస్, దాని తర్వాత హ్యాండ్ వాష్ గైస్. ఇది హ్యాండ్ వాష్ చూడండి గైస్, హ్యాండ్ వాష్ థిక్నెస్ చూడండి ఒకసారి. ఓకే గైస్, ఇది హ్యాండ్ వాష్ గైస్, నార్మల్ హ్యాండ్ వాష్. ఇది మీరు నార్మల్గా రెస్టారెంట్స్ ఇంకా హోటల్స్లో మనం సెల్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ యూజ్ చేయడానికి. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ గైస్, వాషింగ్ మిషన్లో వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా వాడుకోవచ్చు. డిటర్జెంట్ లిక్విడ్ టైప్. ఇది నార్మల్ బట్టలు ఉతికేటప్పుడు నానబెట్టేటప్పుడు సర్ఫ్ సబ్స్టిట్యూట్ అనమాట. ఇది సర్ఫ్ బదులు మనం ఇది వాడుకోవచ్చు గైస్. లో కాస్ట్ డిష్ వాష్ గైస్. ఇది విమ్ టైప్ డిష్ వాష్, లో కాస్ట్లో వస్తుంది. ఎందుకంటే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే దాని మీద థిక్నెస్ అండ్ ఫోమ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇది తక్కువ కాస్ట్. దాని మీద కొద్దిగా హై కాస్ట్ ఇది విమ్ జెల్ గైస్. సేమ్ విమ్ టైప్లోనే ఉంటుంది. క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఫోమ్ కూడా సేమ్ అదే క్వాలిటీలో వస్తుంది అనమాట. ఇది దీంట్లో దాని తర్వాత 1 to 30 to 40 రూపీస్ వేరియేషన్ ఉంటుంది అంతే. క్వాలిటీ ఎంతైతే ప్రొవైడ్ చేయగలుగుతామో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ అనేది ప్రైజింగ్ అనేది ఉంటుంది. ఓకే గైస్, మనకి ఏదైనా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పెద్దగా స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే పెద్దగా స్టార్ట్ చేయాల్సిన పని లేదు గైస్. నార్మల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్లో మీరు కాంపౌండ్స్ పట్టుకెళ్ళి మార్కెటింగ్, మన చుట్టుపక్కల ఏవైతే హోటల్స్ ఇంకా బార్స్ ఇంకా రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్కెటింగ్ చేసుకోగలిగితే పార్ట్ టైమ్గా మీరు ఏదో జాబ్ చేస్తున్నారు లేదా ఎడ్యుకేటెడ్ పీపుల్ నార్మల్ కాలేజ్కి వెళ్తున్నారు, మీకు పార్ట్ టైమ్గా ఏదైనా ఇన్కమ్ సోర్స్ కావాలి. నా దగ్గర కాంపౌండ్ 1000 రూపీస్లో తీసుకోవచ్చు, 2000 రూపీస్లో 3000 రూపీస్ తీసుకొని మీరు దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అనదర్ సోర్స్లో వస్తుంది గైస్. సింపుల్గా మీరు ప్యాక్ చేసుకొని లేకపోతే డైరెక్ట్ 20 లీటర్స్ 30 లీటర్స్ క్యాన్స్లో కాంపౌండ్ వేసి వాటర్ డైల్యూట్ చేసి డైరెక్ట్గా మనం సెల్ చేసుకోవచ్చు గైస్. రెస్టారెంట్లో, హోటల్లో, ఇంకా స్కూల్స్, కాలేజెస్ ఎందులోనే కూడా మనం మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు గైస్. జస్ట్ మీరు చేసేది ఏంటంటే మార్కెటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ అనేది 25% గైస్. క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా మార్కెటింగ్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ అనేది రీచ్ ఉంటుంది, కస్టమర్కి రీచ్ ఉంటుంది. ఓకే గైస్, ప్రొడక్ట్ అనేది కస్టమర్ దాకా వెళ్తుందంటే మనకి ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేది ఎవరంటే మార్కెటింగ్ చేస్తే మనకి ప్రొడక్ట్ అనేది ముందుకు వెళ్తుంది గైస్. ఓకే గైస్, మీకు ఈ ప్రోడక్ట్ ఏ కాంపౌండ్ కావాలన్నా కూడా కింద నుంచి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్లో మీకంటూ ఒక మార్జిన్ ప్రొవైడ్ చేసి మీరు ఏ ప్రైస్కి అమ్ముకొని మీకు లో కాస్ట్లో మీరు
లోకల్లో ఎవరైనా అమ్ముతూ ఉండొచ్చు. కానీ వాళ్ళకంటే లో కాస్ట్లో మీకు సేమ్ కాస్ట్, వాళ్ళు ఏదో కాస్ట్ అమ్ముతారో వాళ్ళకంటే 10 రూపాయలు తగ్గించే మీరు అమ్ముకోవచ్చు. మన దగ్గర ఏ కాంపౌండ్ తీసుకున్నా క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంటుంది గాయస్. నేను ఇప్పుడు నా షాప్ అయితే 1 ఇయర్ పైన అవుతుంది. 1 ఇయర్ పైన అయినా కూడా నేను మార్కెట్లో విత్స్టాండ్ అయ్యానంటే నాకు నేను ఇచ్చే ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లస్ మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్, క్వాలిటీతో పాటు రీజనబుల్ ప్రైస్లో నేను ఇస్తున్నాను కాబట్టి నేను మార్కెట్లో విత్స్టాండ్ అయ్యగలను గైస్. ఓకే గైస్, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీరు కింద నుంచి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.